తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పాఠశాలలో విద్యార్థుల అవస్థలు. పేదల కష్టం తెలిసిన గొప్ప నేత సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే వేణిగండ్ల రాము. ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బారే నిదర్శనం. మా పీఠం స్వామి హేమంత్ పడిపూజ కార్యక్రమం. ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్. ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నారు. నేను పక్కా టీడీపీ అభిమానిని, నాకు న్యాయం కావాలి. గత 4 రోజుల నుండి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు కారంతో కూడిన భోజనం తిని కడుపులో మంటతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి 15 రోజులు గడిచినా అప్పటి నుండి నేటి వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న ఎల్లిపాయ కారంతో భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండటం వల్ల పిల్లలు బయటకు రాలేక, ఎవరికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈరోజు పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని గుడ్డుతో కూడిన భోజనం పెట్టడంతో ఆ భోజనంలోనే పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్ళు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఏకలవ్య స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఉపాధ్యాయులు పూర్తిగా హిందీలోనే బోధిస్తున్నారని, ఈ భాష ఈ ప్రాంత విద్యార్థులకు అర్థం కాకపోవడంతో విద్యార్థులు చదువులు అప్పటికంటే अपना प्रॉब्लम क्या क्या है पूरा पता है, प्रिंसिपल को पता है, सारे टीचर को पता है, पेरेंट्स को पता है. तो अभी सेकंड सैटरडे का दिन आना है. कितना आदमी है? जब पेरेंट्स मीटिंग कंडक्ट करेंगे, कौन कौन रह रहा है, कौन कौन नहीं रह रहा है, उनका क्लास बेसिक రెగ్యులర్ టీచర్స్ వినట్లేదు ప్రిన్సిపల్ గారి మాట అని అందరూ అంటున్నారు. మేము నీట్ కోచింగ్ ఇవ్వాలి తర్వాత सर मैं बात बोलूं सर, पूरा समझिए भाई. प्रिंसिपल स्कूल में एक प्रिंसिपल है, अगर रेगुलर प्रिंसिपल है लगा है सर, तो हमको मालूम ऐसे क्या है सर. प्रिंसिपल को प्राइवेट टीचर्स और रेगुलर टीचर्स को कोऑर्डिनेशन नहीं है सर. कहीं बोलो तो प्रिंसिपल का बात रेगुलर प्रिंसिपल प्लेस में है, रेगुलर टीचर सबको बोल रहा है. हमको क्या बोल रहा है रेगुलर टीचर? हम भी मेरे साथ आए, अपने साथ पूरे एक ही बार आए स्कूल में. तो लगता है तो प्रिंसिपल बन गए, हम नहीं बन गए. अगर कल रेगुलर प्रिंसिपल आए तो आप प्रिंसिपल भी हमारे साथ बैठेंगे तो कैसे तुम्हारा बात, हम तो अपना बात हम मानने का क्या है, नहीं मानता है वो कैसे बोल देगा सर. प्रिंसिपल आया तो प्रिंसिपल का बात एग्जैक्टली का सुनना है सर. वो भी काम करा तो और बच्चे के लिए अच्छा होता है सर. ये भी थोड़ा अंडरस्टैंड कर लो सर. वो टीचर को बोल रहा है सर, एक प्रिंसिपल आया तो प्रिंसिपल का बात वो क्या है कुछ है वो भी पूरा सुनना है सर. सुने तो भी अपने प्रिंसिपल भी थोड़ा आगे बढ़ने का अच्छा लगता है. But still their standard is like that. Why they are maintaining? So they hope that the North Indian teachers are giving good lecture, good teaching. So they expected like that, but they here the teachers are not satisfied. Chairman, who hold chairman and तो हम अपने वार्ड पर सुनिए तो आपके वहाँ पे लेके आता है. अब आप क्या चाहते हैं?
हो गया आ जाए। कॉम्पिटिटिव एग्जाम कंडक्ट हुआ है, दूसरा एथिक्स पेपर, वो 23 एग्जाम स्कूल का एग्जाम हुआ है। 5 मेंबर का डाल दिया नहीं सर, 5 मेंबर अगर स्कूल 10 मेंबर सेलेक्ट, अगर स्कूल का 5 मेंबर में ग्रुप में दिखाऊं आपको सर। आप अगर स्कूल 5 मेंबर, दिस स्कूल 10 मेंबर्स, अभी नेशनल में हमारे बहुत सारे बच्चे सेलेक्ट हुए हैं। अभी स्टेटस देख लो आप, टुडे व्हाट्सएप स्टेटस है। రాష్ట్రంలో పేదల కష్టం తెలిసిన గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు అని, బాధల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడంలో ఆయన ఎప్పుడు ముందే ఉంటారని గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము తెలిపారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 21 మంది బాధితులకు మంజూరైన 11 లక్షల చెక్కులను టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో కూటమి నేతలతో కలిసి సోమవారం ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మరియు సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వివిధ కారణాలతో ఆరోగ్యశ్రీ లేని వారికి సీఎంఆర్ఎఫ్ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజలకు ఎంతో సహాయంగా ఉండే సీఎం సహాయ నిధి వ్యవస్థను 5 ఏళ్లుగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేద మధ్యతరగతి వర్గాల ఆరోగ్య సంరక్షణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యనవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ రూరల్ నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, సర్పంచ్ సింగాల రాధాకృష్ణ, ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్నాడి నాగరాజు, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, పోలాసి ఉమయ్య, అంజిరెడ్డి, యార్లగడ్డ సుధారాణి, అందుగుల యేసుపాదం, మేరుగు మోజేష్, రామి దేవిని, వేణుబాబు, మరీధు రోహిణి, రెడ్డి షణ్ముఖ, వంగపండు ఆదినారాయణ, సాల్మాన్, కమలయ్య, కోలవెన్ను గోపాలకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరిపర్తి సుబ్బారావు, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే 45 లక్షల పైగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,30,00,000 లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది. గత 5 ఏళ్లుగా నిజంగా ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే కనుక ఎవరికి ఒక్క చెక్కు కూడా సీఎంఆర్ఎఫ్ అనేది ఏంటో తెలియని పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల బాధలను గుర్తించి వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి వచ్చిన ఆల్మోస్ట్ అందరి చెక్కులు సాధ్యమైనంత వరకు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పేదలకి సహాయం చేయటంలో, వైద్య సహాయం చేయటంలో చంద్రబాబు గారు ఎప్పుడూ ముందున్నారు. ఆయన దృష్టి ఎప్పుడూ ఆరోగ్యం మీద, ప్రజల ఆరోగ్యం మీద ఉంది. సో దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఇంత 3,30,00,000 ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోనే ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం మనకి. ఎందుకంటే చాలామందికి ఆరోగ్యశ్రీ ఉండదు, ఆరోగ్యశ్రీ వివిధ కారణాల వల్ల లేకుండా పోతుంది వాళ్ళకి. అది కాక ఆరోగ్యశ్రీలో కూడా అన్ని కూడా కవరేజెస్ కూడా చాలా వాటిలో లేని వాటిలన్నింటిలో కూడా చెక్కులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. సో ఇంత గొప్ప ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజా దర్బారులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ దర్బారుకు అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీదారులు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పలు సమస్యలపై ఆయన అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బారే నిదర్శనమన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు. ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. దీనివల్ల జవాబుదారీతనం ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు. ఇళ్ల స్థలాలను మంజూరుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్ వివిధ శాఖల పరిధిలో సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. అధికారులతో పాటు మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంది వచ్చింది కదా మేము ఇల్లు మొదలెడదామని చెప్పి వాళ్ళ పాత ఇళ్ళు లేదా పాకలు తీసేసి మొదలెట్టారు సార్. మన వాళ్ళేమో ఎవరో బిల్లు చేయలేదు సార్, నిదానంగా అప్పో చేసి లింటల్ దాకా కొంతమంది స్లాబ్ వేసుకుని అంతవరకు ఉన్నోడు కొంతమంది ఇట్లా రకాలు ఉన్నారనమాట. అవన్నీ కూడా మనం లాగేసేయాల్సి ఇప్పుడు మొదలెట్టి అన్ని 5-6 నెలల్లో మొదలెట్టి స్లాబ్ అంటే 10 ఇళ్ళు పూర్తి చేసిన వాళ్ళు 2-3 స్లాబ్లు వేశారు. ఒక 7 ఏమో లింటల్ దాకా వచ్చాయండి సుమారుగా. స్లాబ్ కూడా ఇప్పుడు ఈ వారం 10 రోజులు వేసిన స్లాబ్ సార్ అది కూడా ఎక్కడ అవుతుంది. ఇప్పుడు మనం గ్రామీణ కింద హౌసింగ్ కూడా ఇప్పుడు అప్లై చేయాలి కదా సార్, కంపల్సరీ ఇప్పుడే కదా. ఈ 30 తారీఖు డెడ్ లైన్. ఇంటి స్థలాల వ్యవహారం ఏంటి సార్? మీన్ వైల్ ఏంటి సచివాలయంలో అప్లికేషన్ చూపిస్తాను వాళ్ళతో. ఓకే సార్, మంచి సార్, నమస్తే. మా పీఠం స్వామి హేమంత్ పడిపూజ కార్యక్రమం మా గురుస్వామి బుజ్జితో జరిగింది. అలాగే భజన కార్యక్రమం తాటిపక్క కృష్ణస్వామి గారి శిష్యుడు తులా యేసు గారు భజన బృందం చాలా అద్భుతంగా పాటలు పాడారు. స్వాములకు భవానీలు భజన ఫ్రీ చేయించుకున్నారు. ఎవరన్నా ఉంటే యేసు గారి ఫోన్ చేయండి, భజన ఫ్రీగా చేస్తారు. కాల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ 998922799733. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్. 6 నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్కు గురయ్యారు. ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్సైట్ తెరిస్తే మన వివరాలు అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. 20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము. వాళ్ళ సంపాదన వేల కోట్లలో ఉంటుంది. హీరో నాగార్జున. ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్,
లైన్ వచ్చినగానే వాళ్ళు ఒక్క సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు తీసుకున్నాడు. ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది. కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్స్ దేశాలలో తిరుగుతూ వెబ్సైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు. 2019లో ఐబొమ్మ వెబ్సైట్ను తెరిచి 110 డిజైన్లతో ఆపరేట్ చేసేవాడు. ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తాం. సిపి సజ్జనార్ పెట్టుకొని అంతా ఇప్పుడు అనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్తం అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని అంతా ఐబొమ్మ, బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుని, ప్రతిదాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు, చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో, మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి, అంటే ఈజ్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ని ఆయన బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆయన వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్.
అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆమె యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పైన కూడా యూజ్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే, ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం. తన భూ వివాదంలో తహసీల్దార్ న్యాయం చేయడం లేదని ఆవేదన. కలెక్టరేట్లో విషం తాగి ఆత్మహత్యాయత్నం. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఏమైందమ్మా? నీ పేరు? నా పేరు నందిని సార్. ఏం కావాలి? నాకు న్యాయం కావాలి సార్. మా దగ్గర న్యాయం ఉంది. మా న్యాయం ఎవరు పట్టించుకుంటా లేదు సార్. ఏం జరిగింది? నాకు న్యాయం కావాలా? కావాలంటే చంద్రబాబు సార్ దగ్గర పోతాము. మేము పక్కా టీడీపీ క్యాండిడేట్ సార్. నాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు చూడాలా? నాకేం కాదు. తీసుకురామ్మా, తీసుకురామ్మా. అవునా? జీవితం ఇదే. ఏ ఊరమ్మా? మాది మిట్టూరు సార్. మిట్టూరా? కొంచెం పోనా చూపిస్తే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పాఠశాలలో విద్యార్థుల అవస్థలు. పేదల కష్టం తెలిసిన గొప్ప నేత సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే వేమిగండ్ల రాము. ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బారే నిదర్శనం. మా పీఠం స్వామి హేమంత్ పడిపూజ కార్యక్రమం. ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్. ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నారు. నేను పక్కా టీడీపీ అభిమానిని, నాకు న్యాయం కావాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శోభా తెలుగు టీవీ.